ఇంకా సీన్ నా కళ్ళల్లో అలా మెదులుతూనే ఉంది. టిటిటిటిన్, టిటిటిటిన్, టి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 న్. యా, యా, యా. జై బాలయ్య అయినా బాలయ్య ముందు ఓ చాలా రోజులు అయిపోయింది బాలయ్య సినిమాలకు వైబై. ఠాకు మహారాజ్ లాస్ట్ టైం వచ్చింది. ఇంకా సీన్ నా కళ్ళల్లో అలా మెదులుతూనే ఉంది. అలా కారు మంటల మధ్యలోంచి బయటకు వచ్చి మ్యాన్షన్ హౌస్ అలా టిటిటిటిన్, టిటిటిటిన్, టి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 న్ అని చెప్పి కారులోంచి అలా దిగుతున్న బాలయ్య ఆ వైబే వేరు. మళ్ళీ ఇన్ని రోజులకి బాలయ్య సినిమా టీజర్ వచ్చింది. గ్లిమ్స్ ఎంట్రీ ఆఫ్ అన్ ఎరా. జై బాలయ్య. మీ ఏ సినిమాలో అయినా బాలయ్య ముందు ఎదిగించాల్సిందే. మార్చాడు, స్టైల్ మారింది. బీజిఎం నరాలు నరాలు పట్టుకున్నాడు. ఎక్కడ ఏ నరాలు పట్టుకోలేదు, నరాలు పట్టుకున్నాడు. వాయమ్మా స్వాగతం కారు. నీ వెయిట్లతో కొట్టేయడం ఏంటా బాబు? హ్యాపీ బర్త్డే ద కింగ్ ఆఫ్ chaos. ఏం చేస్తాడు? వీళ్ళంతా గనులతో కలిసి చూపుతున్నారు. ఓ అన్నీ అయిపోయినాయి. డైరెక్ట్ బాలయ్య క్రేన్ కి వచ్చాడు. ఆ రాజసం ఆ వంశంలోనే ఉంటాయి. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ జేమ్స్ మాత్రం బొర్రకోడు. సమ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ లాగే ఉంది. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండదు. మాక్సిమం బాలయ్య వైబులు, గ్యాంగ్స్టర్ వైబ్ లో బాలయ్య ఎలా ఉంటుందో నాకు ఇదైతే బాగా నచ్చింది. క్రేన్తో లేపుతో అందరినీ. ఏదో ఫ్యాక్టరీ మొత్తానికి అవుతుంది. కత్తులు, గన్నులు, ఇది అన్యాయం ఎదుర్కొనే ఆ క్యారెక్టర్ కాదు, కొంచెం పైసా వసూలు వైపు క్యారెక్టర్ లాగా ఉంది. స్టైల్ మాత్రం అదరగొట్టారు.